నంద్యాల పట్టణంలోని పిఎస్సి అండ్ కేవీఎస్సి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాగ్ మేళాకు విశేష స్పందన లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు 24 మల్టీనేషనల్ కంపెనీలు ప్రతినిధులు హాజరయ్యారు. దాదాపుగా ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. వేలాది మంది నిరుద్యోగ యువత జాబ్ మేళాలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. నిరుద్యోగ యువత ఈ జీవితకాల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఉన్నత భవిష్యత్తును పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 24 మల్టీనేషనల్ కంపెనీలు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా విద్యా, వైద్య రంగాలపై దృష్టి సారించి అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఉన్నత విద్యాశాఖ ద్వారా ఉద్యోగ, టీవీ అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి సువర్ణ అవకాశాన్ని విద్యార్థులు తమ జీవితకాల అవకాశంగా భావిస్తూ ప్రతిభను కనబరిచి మంచి ఉద్యోగాలను సాధించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే కరోనా మహమ్మారితో 2 సంవత్సరాలు ఎంతో విలువైన కాలం కోల్పోయామని, ఆయనను సీఎం జగన్మోహన్ రెడ్డి మొక్కవోని ధైర్యంతో 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చి రాష్ట్ర పురోగతికి బాటలు వేశారన్నారు. కొన్ని వేల మంది ఈరోజు అప్లై చేసుకున్నారు. మరి ఇన్ని వేల మందికి 4000 ఆపర్చునిటీ అనేది ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకోమని చెప్పేసి నేను పిల్లలందరినీ కూడా కోరుకున్నాను. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో శ్రమపడి ఈరోజు ఈ 3 సంవత్సరాలు కరోనా కాలాన్ని తీసేసిన తర్వాత వచ్చిన 3 సంవత్సరాల్లోనే ఎన్నో మంచి ఇండస్ట్రీలని మన రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఎన్నో ఇండస్ట్రియల్గా మన రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. ఆగిపోయిన అభివృద్ధి అంతా కూడా ఇప్పుడు మళ్ళీ వేగవంతమైన పరిస్థితులు తీసుకొచ్చారు. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా గత 3 సంవత్సరాలుగా కన్సిక్యూటివ్